ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 125 రెండవ చరణాన్ని మనం చూస్తే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాత్రా కీర్తనలని ఈ కీర్తనలకు పేరుంది. అయితే ప్రియులారా, వారు యాత్ర చేస్తున్నప్పుడు పాడినటువంటి పాటలు మనము కీర్తనలుగా చదువుతున్నాము. అయితే వారి కీర్తనల్ని తమ యాత్రలో పాడుకున్నారు. వారు ఏమని పాడుతున్నారంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఆయన తన ప్రజల చుట్టూ ఉండును అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. యెరూషలేము కొండల మీద కట్టబడినటువంటిది, పర్వతముల మీద కట్టబడినటువంటి 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణము యెరూషలేము. అలాంటి యెరూషలేము ఎత్తైన ప్రదేశములో ఉన్నది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ రీతిగా ఉన్నాయో, అలాగే దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు వారి చుట్టూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడని ఆనాడు వారు యాత్రా కీర్తనలో పాడుతూ ఉన్నారు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ప్రభు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దినదినము మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన చుట్టూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి సంరక్షించును అని ఇచ్చిన వాగ్దానాలు దేవాది దేవుడు స్థిరపరిచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండి మనలో ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నటువంటి ప్రభు సన్నిధిలో మనము దేవుని ఆరాధించగలుగుతున్నామా? ప్రభువా, నిత్యము నువ్వు నాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నన్ను నడిపిస్తున్నావు, అందుని బట్టి నీకు వందనాలు. నన్ను బలపరుస్తున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నన్ను విడివినటువంటి వాడుగా, ఎడబాయినటువంటి దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు స్వామి అని చెప్పి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? పర్వతములు ఉన్నప్పుడు ఆ యొక్క పట్టణానికి ఎంతో భద్రత ఉంది. అలాగే దేవుని నీతో ఉన్నప్పుడు ఆయన నీకు భద్రతను, క్షేమమును విస్తరింపచేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఏ విషయంలోనూ భయపడక్కర్లేదని వారు ఆ కీర్తనలో పాడుతున్నారు. నిజమే, దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని బలపరిచేవాడు, ఎన్నడూ విడనాడేటువంటి వాడు, ఎడబాయినటువంటి దేవుడు మనల్ని బలపరిచి, భద్రపరిచి నడిపించే దేవునికి మనల్ని మనంగా సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీ సన్నిధి, నీ కృప, వాత్సల్యత మాతో ఉంచండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.